రకరకాలుగా పోలింగ్ రోజు వాడు పెట్టినటువంటి చిచ్చు ఇంకా ఆరట్ల ఆ విధంగా తయారు చేశారు. ఇవాళ పగటికల్లగా అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందు అంతే చెప్పాడు, ప్రచారంలో ఏ రోజుకి ఆ రోజులు లెక్క పెడతా వచ్చాడు. ఇంకా 10 రోజుల్లో ముఖ్యమంత్రి, 9 రోజుల్లో ముఖ్యమంత్రి, 8 రోజుల్లో ముఖ్యమంత్రి అని. ఈ రోజు కూడా అదేవిధంగా ఏదో అనుకుంటా ఊహించుకుంటా ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక కసితో ఓటు చేశారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్నికల కమిషన్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రకరకాల ఇబ్బందులు పెట్టారు. ఎప్పుడూ జరగనటువంటి ఇబ్బందులు. ఎన్నికల కమిషన్ అయితే ఖచ్చితంగా ఏకపక్షంగా ఒక ముద్దాయి, నిజంగా ఎన్నికల కమిషన్ ఇవాళ ముద్దాయిగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇవాళ దాని మీదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పోరాటం చేస్తూ ఉన్నాడు. పోరాటానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కానీ, రాజకీయ పక్షాలు కానీ, ప్రజలు కానీ అడిగే మాటలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పైన వాళ్ళ మీద ఉంది. దాని నుంచి తప్పించుకుంటా ఉంది ఎలక్షన్ కమిషన్. మేము అడుగుతూ ఉన్నాం, మా నాయకుడు అడుగుతూ ఉన్నాడు, మొట్టమొదటి నుంచి అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నాం ఈవీఎంల మీద. ఈ రోజున ఈవీఎంలకి అనుబంధంగా వచ్చినటువంటి వీవీప్యాట్లు, ఈవీఎంలు లెక్కించినప్పుడు వీవీప్యాట్లు లెక్కించడానికి మీకేంటి అభ్యంతరం? 6 రోజులు పట్టిద్దని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి ఒక విధంగా తప్పుడు సమాచారం సుప్రీంకోర్టుకి ఇచ్చారు. 6 రోజులు ఎందుకు పట్టింది? ఈవీఎం మిషన్ ఆన్ చేయగానే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడిందో అందులో తెలిసింది. పక్కన వీవీప్యాట్ కూడా అదే విధంగా తెలిసిద్ది. లెక్కింపు గంట లేట్ అయితే, 2 గంటలు లేట్ అయితే, ఒక పూట లేట్ అయితే వచ్చిన నష్టం ఏంటి? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రజల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలని, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎలక్షన్ కమిషన్ దాని నుంచి తప్పించుకుంటా ఉంది. ఖచ్చితంగా ఈ రోజున సందర్భం లేకుండా ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో, ప్రతిపక్ష పార్టీ ఏ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద చర్యలు తీసుకున్నారు. ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యారు. మేము ఫామ్ 7 మీద వీళ్ళు 7.5 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓట్లు తీయడానికి ప్లాన్ చేశారని స్పష్టంగా మేము ముందుగానే మేల్కొని వాటి మీద కేసులు ఫ్లోట్ చేసి దాని మీద ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఐపీ సంబంధించినటువంటి సమాచారం ఇవ్వమని చెప్పి ఇప్పుడు లెటర్ రాశారు. ఇది ఖచ్చితంగా వాళ్ళ పాత్ర కూడా ఉందనేది అర్థమవుతోంది. దీన్ని బట్టి ఎందుకు ఎవరు మీరు ఐపీ అడ్రస్లు మీరు ఎందుకు ఎవరు ఇవ్వాలి కదా, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇవ్వమని చెప్పి తప్పించుకోవటం అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఓట్లు తీసేస్తే దాని మీద గొడవ గగ్గోలు పెడితే సారీ అని చెప్పి తప్పించుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇక్కడ 7.5 లక్షల ఓట్లు తీయడానికి ప్రయత్నం చేశారు. ముందుగానే మేము దొంగను పట్టుకొని అప్పచెప్పి కేసులు పెడితే ఆ విచారణ నుంచి పక్కకు తప్పిస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్. ఇది ఖచ్చితంగా ఒక విధంగా బెదిరిస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ మీద, ఈవీఎంల మీద మాట్లాడితే ఇదేదో నేరం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తప్పు. ఇది బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ప్రజలను కానీ, రాజకీయ పక్షాలను కానీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా అంటగాగి వాళ్ళతో కలిసి ఇవాళ రాజకీయం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో డబ్బు మూటలో కూడా అదే విధంగా దిగింది. ఎప్పుడు పారినటువంటి డబ్బు ఇవాళ ఏర్లై బారింది గ్రామాల్లో ఎన్నికల్లో. ఆ విధంగా విచ్చలవిడితనంగా ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పకటకల్లగా అంటా ఉన్నారు, మేము డబ్బు ఖర్చు పెట్టాం, గెలుస్తాం, అధికారంలోకి వస్తామని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అవేవి కూడా పనిచేయలేదు. ప్రతి గ్రామంలో కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఉదయం నుంచి ఉదయాన్నే ఈవీఎంలు ట్రబుల్ తీసుకొచ్చి ఒక కన్ఫ్యూజ్ చేశారు. మాకు సంబంధించినటువంటి ఓటు పక్కకు పోవటానికి, లేకపోతే ఓటరు ఈ ఎండలో నిలబడకుండా ఓటు చేయకుండా వెళ్ళిపోవడానికి ఒక ప్లాన్ చేశారు. కానీ ఆ తదుపరి మధ్యాహ్నం నుంచి మాత్రం రాత్రి 10 అయినా 11 అయినా తెల్లవారుదాం దాకా పోలింగ్ జరిగే పరిస్థితులు దాపురించినాయంటే ఎప్పుడన్నా చూసామా? ఈ పరిస్థితికి కారణం ఎలక్షన్ కమిషన్ కాదా? ఇవాళ ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా నేను మాట్లాడటం కాదు, కామన్ ఓటర్ మాట్లాడుతున్నాడా లేదా? ఎలక్షన్ కమిషన్ ఈవీఎంల లోపాల వల్ల ఇబ్బందులు పడ్డ మాట వాస్తవా కాదా? ఇబ్బందులు ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఎలక్షన్ చేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా పనిచేసిందని వైఎస్ఆర్సీపీ ఒక్కటే కితాబు ఇచ్చింది. ఇంకెవ్వరు కూడా రాజకీయ పక్షాలు కానీ, మేధావులు కానీ, విజ్ఞులు కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా ఒప్పుకోవాలి ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసింది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 50%, 40% ఈవీఎంలు మరి ట్రబుల్ ఇచ్చి ఇబ్బందులు గంటలు పూటలు తెల్లవారుదాం దాకా ఎలక్షన్ జరిగేటటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలి. సార్, గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనల మీద వైసీపీ వైపు నుంచి ఏదో నిజ నిర్ధారణ కమిటీ లాంటివి చేస్తుంది. సో మన వైపు నుంచి, టీడీపీ వైపు నుంచి ఏమన్నా ఆ తరహా ప్రయత్నం కానీ ఏముండబోతుంది? అసలు నిజ నిర్ధారణ కమిటీ ఏముంది అక్కడ వేయటానికి? స్పీకర్ గారు
పోలింగ్ బూత్లోకి వెళ్ళాడు పోలింగ్ సరళి పరిశీలించుకోవడానికి. ఆయన ఒక స్పీకర్గా కంటే కూడా ఒక అభ్యర్థిగా వెళ్ళాడు, అది హక్కు ఉన్న రైట్. దానికి సంబంధించి ఈయన పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళంగానే పోలింగ్ స్టేషన్ పైన బయట గొడవ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి డోర్స్ నాకు తెలిసినంత వరకు ఆ పోలింగ్ సిబ్బందే కొంచెం దగ్గరికి వేశారు, వాళ్ళు లోపలికి వచ్చి ఎగబడతారనే దీంతో కొంచెం దగ్గరికి వేయడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని లోపల స్పీకర్ గారు ఏదో చేసేస్తున్నాడని చెప్పి ఒక రూమర్ సృష్టించి మొత్తం కూడా గ్యాదర్, అది ప్రీ ప్లాన్, ముందు నుంచే ప్లాన్ ఉంది ఇది. ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ కూడా ఒక ప్లాన్ చేసుకొని స్పీకర్ గారి మీద దాడి చేయాలని చెప్పి ఆ విధంగా ప్రవర్తించారు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నా దగ్గర నా నియోజకవర్గంలో కూడా ఇప్పుడు డెల్టా ప్రాంతం ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రాంతం, ఎప్పుడూ లేని విధంగా ఇవాళ వర్గ వైషమ్యాలు కులాలు గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఒక బూతుమల్లి అనే గ్రామంలో కానీ రావికంపాడు గ్రామంలో కానీ పథకం ప్రకారం గొడవలు చేశారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అనుకూలంగా ఉండే బూతుమల్లి గ్రామంలో ఎలక్షన్ అయిపోయే టైంకి 5 గంటల 50 నిమిషాలకి వెళ్ళి గొడవ పెట్టుకున్నారు అకారణంగా. ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా చేశారు. ప్రజలు ఎన్ని చేసినా కూడా ప్రజలు మాత్రం ఒక కసితో నిలబడి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తెచ్చుకోవాలని, ముఖ్యంగా మహిళలు యువకులు, ఎప్పుడు లేదు యువకుల్లో గతంలో ఎప్పుడు చూడలేదు అంత ఒక మంచి వాతావరణంలో యువకులు కానీ మహిళలు కానీ ఓపికగా ఉండి చివరి వరకు కూడా ఉండి 10-11 అయినా కూడా బూతుల దగ్గర క్యూ లైన్లో నిలబడి ఓటు చేయడం అనేది పూర్తిగా సానుకూల దృక్పథం. అది ఖచ్చితంగా 100కి 1000% తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా పార్టీ గెలవాలి.